వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్. మా కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న వ్యూయర్స్ అందరికీ సాదర స్వాగతం. అందరికీ నమస్కారం తెలియజేస్తూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఎవరుంటే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి ఎంకరేజ్ చేయండి. మరిన్ని వీడియోస్ మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే ప్రతిరోజు చేయడం జరుగుతుంది. మరి ఇవి కాకుండా మీకు కేఆర్ జనరల్ వాట్సాప్ గ్రూప్ లింక్ కావాలనుకున్న అభ్యర్థులు జస్ట్ మీరు డిస్క్రిప్షన్లో ఇచ్చిన నా ఫోన్ నెంబర్కి హాయ్ అని మెసేజ్ చేయండి. మీకు గ్రూప్ లింక్ అయితే షేర్ చేయడం జరుగుతుంది. పర్సనల్ మెంటర్షిప్ కావాల్సిన వారికి కూడా అదే నెంబర్ ద్వారా సంప్రదించవచ్చు. మరి ఈ సంవత్సరం మనకు సెషన్ 1లో నియర్లీ 14.5 lakhs వరకు జేఈ మెయిన్స్ అప్లికేషన్స్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది, అప్లై చేయడం జరిగింది. సెషన్ 2లో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం అయితే ఉంది. మరి మనం లాస్ట్ 3-4 years మనం కట్ ఆఫ్ను జేఈ మెయిన్స్ నుంచి అడ్వాన్స్కి సంబంధించి కట్ ఆఫ్ పర్సెంటేజ్ని మనం పరిశీలించినట్లయితే ఆల్రెడీ మీకు ఇంతకుముందు వీడియోస్లో కూడా 2024-25కి సంబంధించిన కట్ ఆఫ్ పర్సెంటేజ్స్ కూడా గ్రూప్స్లో షేర్ చేయడం జరిగింది, మీకు వీడియోస్ రూపంలో కూడా తెలియజేయడం జరిగింది. మరి 2026లో ఈ కట్ ఆఫ్ అనేది పెరుగుతుందా తగ్గుతుందా కేటగిరీ వారీగా అని అనుకున్నప్పుడు పేపర్స్ సరళి ఎట్లా ఉన్నా ఖచ్చితంగా కేవలం 2.5 లక్షల మందిని మాత్రమే విద్యార్థులను అన్ని కేటగిరీస్ కలిపి అడ్వాన్స్కి ఎలిజిబుల్ చేయాలి. కాబట్టి ఎవ్రీ ఇయర్ ప్రధానంగా ఓపెన్లో మిగతా కేటగిరీస్లో కూడా కట్ ఆఫ్ పెరుగుతూనే వస్తుంది. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే ఎవ్రీ ఇయర్ యాస్పిరెంట్స్ పెరుగుతున్నారు, రిజిస్ట్రేషన్స్ పెరుగుతున్నాయి. మరి ఈ సంవత్సరం ఎట్లా ఉండొచ్చు అనేది మనం ఒకసారి పరిశీలించినట్లయితే ఇది లాస్ట్ 3-4 yearsని బట్టి మనం కొంత ఎక్స్పెక్ట్ చేయడం మాత్రమే. ఇది నిర్దేశితంగా ఇట్లాగే ఉంటుందని మనం చెప్పలేము, కానీ నేనే కాదు ఎవరు చెప్పలేరు. బట్ ఏ రేంజ్లో పర్సంటేజ్ వచ్చిన వాళ్ళకు ఎలిజిబిలిటీ ఫర్ అడ్వాన్స్ ఉంటుందో ఒకసారి మనం ఊహించి దాన్ని బట్టి ప్రిడిక్షన్ చేయడం అనేది ఒకసారి మీకు తెలియజేయడం జరుగుతుంది. ఒకసారి మనకు ఓపెన్ కేటగిరీలో కనుక చూసినట్లయితే ఈ సంవత్సరం ఓపెన్ కేటగిరీ జేఈ మెయిన్స్ నుంచి అడ్వాన్స్ కట్ ఆఫ్ పర్సంటేజ్ 92 నుంచి 95 మధ్యలో పర్సంటేజ్ ఉండవచ్చు. అంటే 92 నుంచి 95 మధ్యలో పర్సంటేజ్ వచ్చిన వాళ్ళు అడ్వాన్స్ క్వాలిఫై అయ్యే అవకాశం ఉంది మెయిన్స్ నుంచి అడ్వాన్స్కి. తర్వాత ఓబీసీ నాన్ క్రిమిలేయర్కి సంబంధించి 80 నుంచి 83% వరకు వచ్చిన వాళ్ళు జేఈ మెయిన్స్ నుంచి అడ్వాన్స్ క్వాలిఫై అయ్యే అవకాశం ఉంది. తర్వాత ఈడబ్ల్యూఎస్ సంబంధించి 81 నుంచి 84%, నేను మార్క్స్ చెప్పట్లేదు, పర్సంటేజ్ వచ్చిన వాళ్ళు ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళు అడ్వాన్స్కి ఎలిజిబుల్ అయ్యే అవకాశం ఉంది. ఎస్సీ కేటగిరీకి సంబంధించి చూసినట్టయితే 58 నుంచి 62 మధ్యలో పర్సంటేజ్ ఉన్న వాళ్ళు అడ్వాన్స్కు ఎలిజిబుల్ అయ్యే అవకాశం అయితే ఉంది. మరి ఎస్టీకి సంబంధించి 47% నుంచి 52 మధ్యలో పర్సంటేజ్ కట్ ఆఫ్ అయితే ఉండే ఛాన్స్ అయితే ఉంది. ఇది 2026లో జేఈ మెయిన్స్ నుంచి అడ్వాన్స్కి ఎంపిక కాబడే కేటగిరీ వారిగా కట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్ మీకు మీ ముందు ఉంచడం జరుగుతుంది. దీని కొంతమేరకు అటు ఇటు అయితే జరగవచ్చు, కానీ లాస్ట్ 3 yearsగా కేఆర్ గైడెన్స్ దాదాపు నియర్ ఎక్స్పెక్టేషన్ మాత్రమే మీ ముందు ఉంచగలిగింది. ఇది కేవలం ఊహించి చెప్పడమే. కొంతవరకు లాస్ట్ ఇయర్ కంటే కొంత పర్సెంటైల్ 1 or 1.5% అయితే పెరిగే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే కాంపిటీషన్ హెవీగా ఉంది కాబట్టి డెఫినెట్గా పేపర్స్ యొక్క సెట్టింగ్స్ ఎట్లా ఉన్నా విద్యార్థులు ఆ మేర కష్టపడుతున్నారు కాబట్టి కొంతవరకు పర్సెంటేజ్ అయితే పెరగవచ్చు, కట్ ఆఫ్ పర్సెంటేజ్. ఇది కేటగిరీ వారిగా ఎక్స్పెక్టేషన్ ఫర్ 2026 జేఈ మెయిన్స్ టు అడ్వాన్స్. థ్యాంక్ యూ.